సార్ చెప్పండి సార్. బంగాస్ ఎంత పడుతుందండి ప్రైస్? పంగా సైజ్ ఏది కావాలి సార్ మన దగ్గర? 5, 6 ఇంచెస్. 5, 6 కావాలా సార్? అవునండి. ఎంత కావాలి సార్ సైజు? అదే నెంబర్ ఎంత కావాలి? అంటే సార్ ఫస్ట్ టైం మనము నా ఫంగస్ అండ్ రూప్ చంద్ అండ్ గ్రాస్ కర్ప్ ఇవి కావాలండి. ఇవన్నీ ఉన్నాయండి. కూడా ఇవి 3 కూడా అంటే ఫస్ట్ టైము మనము 1000 పీసెస్ తీసుకొని శాంపుల్ చేద్దామని. ఓకే ఓకే సార్, డెఫినెట్లీ ఖచ్చితంగా ఉన్నాయండి మన దగ్గర. ఓకే. ఇది ఎక్కడ? ఎంత పడుతుందండి ప్రైస్? పంగాస్ వచ్చి ₹4 పడుతుందండి. ఓకే. పంగాస్ ₹4, రూప్ చంద్ కూడా ₹4 పడుతుంది. ఓకే. గ్రాస్ కర్ప్? గ్రాస్ కాప్ కూడా అది కొంచెం రేట్ ఎక్కువ అండి. అది మన దగ్గర ఉంది, సైజు కూడా ఉంది, 3 అంగుళాల సైజు ఉంది. అది ఒకసారి నేను మా నాన్నగారిని అడిగి కనుక్కొని చెప్తానండి అది. ఓకే. సార్ ఇంకోటండి, ఈ ఆ. గ్రాస్ తోటి పెంచొచ్చా అండి ఫంగస్? అవదండి. అవదా? పంగాసు కట్టెబెట్టి అమ్మటం అనేది ఇంపాసిబుల్. తిందు. మేత తప్ప వేరే తిందండి. అన్నం, రైస్? అన్నం తింటది, అన్నం తింటది, తౌడు తింటది, చెక్క తింటది, మేత ఏదైనా తింటదండి, గడ్డి తిందు. గడ్డి తినదా? తిందండి. ఓకే. గడ్డి చేప ఒకటే తింటది, అది కూడా ఉందండి. రూప్ చంద్ కూడా గడ్డి తిందు, మేతే. ఇది ఏ ఊరు సార్ మంది? ఎల్లారెడ్డి అండి మాది, తెలంగాణ. తెలంగాణ సార్. ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇవి పీసెస్ చెప్పుని ఇస్తారా, మా కేజీ చొప్పున ఇస్తారా అండి? పీసులండి, పీసులు. కేజీ చొప్పున ఇవ్వరా? కేజీ లెక్క రావండి, పీసులే. ఓకే. ఒక్కొక్క పీస్ మీకు ₹4 పడుద్ది. 4 రూపీస్. సైజ్ ఎంత ఉందండి? మీకు సైజ్ వచ్చేసరికి 4-5 సైజ్ వస్తుందండి. ఓకే. సార్ అయితే ఫంగస్ 100% గ్రాస్ తోటి రాదంటారు? అస్సలు రాదు, అసలు తిందు కూడా, ముట్టుకోదు. తినదు. ఓకే. ఓకే. మీకు గడ్డి చేప కూడా 3-4 సైజు ఉన్నది ఉంది, అది కూడా వచ్చేసరికి 4.5 అలా పడుతుందండి. ఓకే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నేను కూడా మీకు అమ్మే రేట్లే చెప్పానండి, నేనేమో ఎక్కువ ఏం చెప్పలేదు. మీరు 1-2 సార్లు మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి. ఓకే. మీరు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. కానీ మనకు కొంచెం ఓకే అండి. చెప్పండి. ఇది గ్రాస్ తింటే బాగుంటుంది అని నాకు ఒక థాట్ వచ్చింది. పంగస్ తినది అంటున్నారు. అది గడ్డి తింటే నేను 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు చేస్తా. అదే కరెక్ట్, వాస్తవం. అవునండి, వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే పంగాస్ గడ్డి తిందనుకోండి, 100 ఎకరాలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈరోజు స్టిల్ ఇప్పుడు. ఇప్పుడు నేను పంగస్ చేప సార్ దానా లేకుండా ఎన్ని రోజులు అంటే బ్రతికుంటుందండి? దానా లేకుండా మీరు సంవత్సరం పాటు దానా అయిపోయినా బతికే ఉంటుంది, సైజు రాదు, పెరగదు, అంతే. పెరగదు. ఖచ్చితంగా మేత ఎత్తిన పెరుగుతుంది, తెల్లచేప పెరుగుతుంది మేడం, దానాల మేత అయిపోయినా సరే. మనకి రాగండి, బొచ్చే, రోగు, రాగండి అన్నా రోగన్నా శీలావతి అన్న ఒకటే. అవును, మాకు వాడుక బస్సులో శీలావతి అంటాం మేము. కట్ల వచ్చేసరికి, కట్ల అంటే బొచ్చే, ఈ 2 పెరుగుతాయి మేత వేయకుండా. మిగిలిన ఏం పెరగవు, మేత అయిపోయిన సరే ఆ పురుగు అని, ప్యాంటీన్ అని, అయ్యని తిని పెరుగుతాయి. అయితే మన దగ్గర హాస్టల్ ఫుడ్ బాగా వేస్ట్ పోతుంది సార్ ఇక్కడ. నెంబర్ 1. ఓన్లీ రైస్ తోటి ఫంగస్ కల్చర్ చేసేయచ్చా? ఓన్లీ రైస్ తోటి 1 year పడుతుంది. అంటే రిజల్ట్ అయితే వస్తుందండి? అద్భుతం. థ్యాంక్ యూ. అంటే రిజల్ట్ వస్తుంది, బట్ స్లో రిజల్ట్. స్లో ఏం కాదు, 1 year అంటే. మామూలుగా అయితే 8 నెలలు వస్తాయి, ఇది 4 నెలలు తింటుంది అంతే. హాస్టల్ నుంచి తీసుకెళ్ళి మీరు అన్ని అందులో వేసేయండి. మీరు చికెన్ వండిన వేస్ట్ ముక్కలు కూడా పోసేయండి. సార్ వీటికి డిసీజెస్ రావా అండి? ఆ వేస్ట్ వేసిన కారం ఇవన్నీ ఉండి కంటికి ఏం రాదు అసలు, అసలు రెడ్ షూట్ వస్తుంది మేత వేస్ట్ అయితే. మేత వేస్ట్ అవ్వదు కాబట్టి ఇక మీరు ఏం వేసినా సరే మీకు అద్భుతంగా ఉంటది. రూప్చంద్ కూడా అంతే అండి, అన్నం తినేస్తుందా అండి? అసలు అన్నం గట్టి, మీరు గడ్డి తప్ప ఏమైనా మేత పెట్టదు. అవును. ఓకే. ఎన్ని ఎకరాలు సార్ ట్యాంక్ అది? సార్ ప్రజెంట్ అయితే మన ఆల్రెడీ 3 acres లో ఉంది, పోయింది.
అంటే కొంచెం థింక్ చేస్తాం మరి హాస్టల్ వేస్ట్ ఎంత దొరుకుతుంది మరి దాన్ని బట్టి మనం సార్ పంటలు ఒకటి వేస్తాం. నేనేమంటున్నాను చెప్పండి సార్. చెప్పండి. మీకు హాస్టల్ వేస్ట్ ఉంది, అవునండి. పంగాసు, రూప్చంద్ 3 ఎకరాల ట్యాంకా? 3 ఎకరాలా అండి? అవునండి, 3 acres. ఎకరానికి యాక్చువల్‌గా 10,000 నుంచి 15,000 వరకు పంగాస్ వేసుకోవచ్చు. ఓకే. మేము ఇప్పుడు ఆల్రెడీ మాది నా చెరువు మన ఛానల్‌లో వీడియోస్ చూడండి మీరు. అవును, కంటిన్యూ ఉంటాను నేను. కంటిన్యూ చూస్తే మీరు నా చెరువులో మొత్తం పంగాసే. నేను పంగాస్ గురించి చెప్తున్నా ఎక్కువ. ఓకే. మేము వేసేది మేత. 20 సెంట్లు అంటే మీకు గుంటలు అంటారు ఏమంటారు తెలియదు. 20 సెంట్లు అంటే పావు ఎకరం. ఒక ఎకరాన్ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగంలో నేను 3 టన్నులు తెస్తా పంగాస్. సంవత్సరం టైం పడుతుంది నాకు. ఓన్లీ అన్నమే మేపుతా. ఓన్లీ అన్నమే. సంవత్సరం నుంచి ఇంకొక 2 నెలలు. సంవత్సరం 12 నెలల నుంచి 14 నెలలు పడుద్ది. నేను ఒక రోజు వేస్తాను, ఒక రోజు వేయను కాబట్టి 14 నెలలు పడుతుంది. కంటిన్యూ చేసుకుంటే 12 నెలలు. మీకు హాస్టల్ వేస్ట్ ఉంది. ఈ హాస్టల్ వేస్ట్ మొత్తం రోజుకి ఎంత మిగిలితే అంత ఆ 3 ఎకరాల్లో పోసేయండి. ఎకరానికి 10,000 నెంబర్ వేసేయండి. సార్ ఒకటండి, ఇప్పుడు సుమారుగా ఒక ఎకరానికి 10,000 వేసాం అనుకోండి, సుమారుగా మనం డైలీ ఎన్ని కిలోలు వేయాల్సి వస్తుంది అన్నం? మీకు ఎంత వస్తుంది డైలీ సుమారు నాకు చెప్పండి. 150 kgs వస్తుండొచ్చండి సుమారుగా. 150 కేజీలు. 150 కేజీలు అంటే అసలు ఊరండి అసలు. అసలు మీరు బయట నుంచి మీరు వేరే మేత ఏం కొనవసరం లేదు. అవసరం లేదంటారా? 150 కేజీలు మీకు ఓన్లీ అదే అన్నం ఆ వేస్ట్ నుంచే మేపాలంటే మీరు అప్పుడు 30,000 వేయద్దు, 20,000 వేయండి. ఆ అన్నం 20,000 వేయండి. డైలీ తీసుకెళ్ళి ఆ చెరువులో పోసేయండి. అసలు 20,000 చాలు. స్టార్టింగ్ లో కొంచెం తక్కువ పోయండి. స్టార్టింగ్ లో ఒక 50 కేజీలు అలా అలా పోయింది. దాన్ని 2 పూటలు పోయండి. ఇప్పుడు 150 కేజీలు అనేది ఒకేసారి వస్తుందా? పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి వస్తుందా? సాయంత్రం అండి, మార్నింగ్ ఏముండదు, సాయంత్రం. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నది సాయంత్రం తీసుకెళ్ళి చెరువులో పోతాడు. అవును, రైట్. రాత్రి తిన్నది తీసుకొచ్చి పొద్దున పోయండి. 2 పూటలు వేసేయండి. అసలు మీకు కరెక్ట్గా 7 నుంచి మీకు కరెక్ట్గా 1 year వచ్చేసరికి మీ చేతికి ఎన్ని లక్షల డబ్బులు వస్తాయో చూడండి. అర్థమైందా సార్? ఆ పని చేయండి. సరే, అంటే దీనికి మళ్ళీ ఇప్పుడు రైస్ అనేది కార్బోహైడ్రేట్స్, మరి దానికి మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అసలు ఏం అవసరం లేదు. ఆల్రెడీ అందులోనే మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏం వేస్తున్నారు? అన్నం ఒకటే వేస్తారా చెప్పండి? సాంబార్ వేస్తారు, కూర వేస్తారు, కోడి మాంసం వేస్తారు, ఆదివారం మిగిలిపోయిన కోడి మాంసం పోస్తారు. మీరు ఏం వేసినా తినేది. పంగాసి ఆకలి మొదలైతే తినడం మొదలైతే కింద ఉన్న మట్టి కూడా తినేది. వాస్తవం అది. సో డెప్త్ ఎంత మెయింటైన్ చేయమంటారు? ఒక 6 అడుగుల నుంచి 7 అడుగులు చాలు సార్. లేదు మీకు కుదిరితే 10 అడుగులు, 2 అడుగులు ఉంటదంటే అనిపిస్తే ఎంత లోతున్నా బాగలేదు, మినిమం 6, 5 చాలు. 20,000 వేయండి. మీరు వేరే మేత వేయొద్దు, అసలు కొనొద్దు. అవును, నేను కొంటే లాస్ అంతే. మీకు లాస్ ఏం ఉండదు అసలు. మీరు అన్నం వేసి మీకు ఎందుకు లాస్ ఉండదు సార్? రూపాయి. అసలు అన్నం ఎట్టకు డైలీ వేస్ట్ అయిపోతుంది. అవును, ఆ వేస్ట్ మొత్తం ఇందులో మీరు రూపాయలు అవన్నీ అవును, మీ హాస్టల్లో మిగిలిపోయిన డబ్బులన్నీ ఆడు నీకు రూపాయలు మిగులుతున్నాడు. అవును. టన్ను వచ్చి ఇప్పుడు ఇవాళ 78 రూపాయలు ఉంది. ఒక టన్ను వచ్చి 78,000, 20 టన్నులు అయింది, 20,000 నెంబరు. సుమారు 80 రూపాయలు చొప్పున లెక్క కొట్టండి. 20,000కి ఎన్ని లక్షలు? అంతే. ఎంతటి? ఏమి 2? 20,000 చొప్పున 20 రూపాయలు అంటే ఇప్పుడు 20 టన్నులండి. అవునవును. టన్ను వచ్చి 80,000 ఇంటూ 20, 16 లక్షలు. వాళ్ళు మిగిలేసి వదిలేసిన డబ్బులు, మిగిలేసిన రైస్ వాల్యూ 16 లక్షల రూపాయలు మీకు సొమ్ము. ఆ 16 లక్షలతో మళ్ళీ మీ మెస్ 3 సంవత్సరాలు నడుతుంది. అవును. అది కాదు, మళ్ళీ ఈ 3 సంవత్సరాలు మిగిలిపోయిన రైస్ తో ఇంకో 2 లక్షలు కట్టుకోవచ్చు ఆ మిగిలిపోయిన అన్నంతోనే.
మీరు ఇదే సార్ రొటేట్ చేస్తే 5 సంవత్సరాల్లో మీ ఆస్తులు డబుల్ అవుద్ది. ఉమ్, వాస్తవం. నిజం. అబద్ధం కాదు. ఉమ్. ఓకే. సార్ మీరు ఇప్పుడు పిల్లలు నా దగ్గర కాకపోయినా మీరు ఎక్కడ పట్టుకెళ్ళానండి ఆ రేట్ అయితే ఉంటది. సార్ తెచ్చేయకుండా మనకు రైస్ అనేది జూలై నుంచి మాక్సిమం మార్చ్ వరకు దొరుకుతుంది హాస్టల్ బేస్డ్. అంటే ఒక 9 మంత్స్ వేసుకోండి దాని పీరియడ్. చాలు. 9 మంత్స్ లో మనకి కేజీ రావాలంటే మనం ఏ సైజ్ తీసుకొచ్చుకోవాలి మనం? సార్ మీకు సైజ్ చేసుకునే కొద్దీ డబ్బు పెరిగిపోద్ది. అవును. ఈ 5-6 అంగుళాలే వేయండి. ఓకే. మీకు ఖర్చు వద్దు. 0 వేసి పెట్టుబడులు పెట్టొద్దు. ఆ 3 ఎకరాల్లోనే జాయిగా మేపండి. పక్కన మనకు అవకాశం ఉంది కాబట్టి మీకు ఇలా చెప్తున్నానండి. అవునవును. అవకాశాన్ని బట్టి చెరువు చేయాలి. అవకాశం లేని దాన్ని బట్టి అప్పుడు ఏం చేయాలనేది నేను చెప్పామండి. మీకు ఇది నెంబర్ 1. నాకు తెలిసి కాదు అసలు దీని అంత బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు ఎక్కడ. ఓకేనా సార్? మీరు 20,000 నెంబర్ వేసుకోండి. రూప్చంద్ ఎంత ఏమంటారు సార్ దాంట్లో? రూప్చంద్ 20,000 వేస్తే రూప్చంద్ ఒక 4,000 వేయండి. 4,000. ఓకే. 4,000 కానీ 5,000 కానీ వేయండి. నేను వేసేది కరెక్ట్ నెంబర్ చెప్తున్నానండి. హెవీగా వేసుకుని చెప్పండి అని నేను అంటలేదు. 3 ఎకరాలకి యాక్చువల్గా అయితే 30,000 3-15 45,000 వేసి నెంబరు. కానీ 20,000 వేయమన్నాను. రూప్చంద్ ఎకరానికి 5,000 వేయొచ్చు. 3 ఎకరాల మీద మిమ్మల్ని 5,000 వేయమన్నాను. ఎందుకని? ఇది చెరువు మొత్తం పెట్టుబడి పెట్టి మేపే చెరువు కాదు అది. మీ దగ్గర నుండి వచ్చి వేస్ట్తో మేసే చెరువు ఇది. సో దీనికి ఇలాగే వేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుకి 150 కేజీలు వస్తే, ఒక రోజు 100 కేజీలే వస్తుంది, ఒక రోజు అసలు ఏం రాకపోవచ్చు. అవును, వాస్తవం. అంతే కదా? అంతే అంతే. సో నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పింది అది. రైట్. అర్థమైందండి? అవునండి. ఇప్పుడు ఈ నెంబర్ దాటి మీరు వెళ్తే వాళ్ళని పిల్లలు బాబు వీళ్ళు అన్నం తినకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ మీకు వచ్చేది. ఆ ఫీలింగ్ మీకు రాకూడదు. అర్థమైందా సార్? అర్థమైందండి. అది సార్ ఇంకోటండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే రైట్. దానా అనేది సార్ ఒక్క చోట ఏమంటారా, అక్కడక్కడ ఏమంటారా? పంగారు చెరువులో మీ ఇష్టం. మీరు అక్కడక్కడ వేసినా పర్లేదు, ఒక చోట వేయకూడదు. అక్కడక్కడ వేసుకోండి. ఓపిక ఉంటే చెరువు అంతా జల్లండి. ఓపిక లేదు, చెరువులో తీసుకెళ్ళి ఒక చోట ఒక 5-6 చోట్ల పోసేయండి. ఇప్పుడు 150 కేజీలు వచ్చినాయి, ఒక చోట 50 కేజీలు, ఒక చోట 50 కేజీలు, ఒక చోట 50 కేజీలు పోసేయండి. అందులో కొన్ని కేజీలు అయిపోతాయి, కేజీలు దాటేస్తాయి. అప్పుడు పట్టేయండి, ఆ కేజీలు తీసేయండి, మిగిలిన చెరువులో ఉంచేయండి. మళ్ళీ ఇవి వస్తాయి. ఈ కేజీలు తీసేసిన తర్వాత ఈ ఊరికి 2 నెలలకి మీకు సైజ్ వచ్చేస్తాయి. అవి లాగేసింది సరే, మళ్ళీ మిగులుతాయి కొన్ని. ఇంకోసారి పట్టండి, చెరువు ఖాళీ అయిపోతుంది, మళ్ళీ కొత్త పిల్లలు తెచ్చి పోసుకోండి. చాలు, నా పని చేయండి సార్. ఓకేనా సార్? ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ.